అధికారులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. టీచర్స్ మీటింగ్ మనకి గౌరవ మంత్రివర్యులు స్టార్ట్ చేశారు. దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాగా ప్రభుత్వ బళ్ళల్లో ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు విద్యార్థులకి ఒక మీటింగ్ చేయడం అనేది ఎక్కడా జరగలేదు. అది కూడా అన్ని స్కూల్స్లో. ఎక్కడైనా ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదంటే హెచ్ఎం ఎక్కడైనా చొరవ తీసుకొని కొంతమంది తల్లిదండ్రులను పిలుచుంటారేమో, కానీ ఇలా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ బళ్ళల్లో ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమంటే, లేదా ఏ సబ్జెక్టులో ఎలా చదువుతున్నారు, ఆడుకుంటున్నారా లేదా, లేదంటే భోజనం ఎలా ఉంది, సరిగ్గా తింటున్నారా లేదా, చదువుతో పాటు మిగతా కార్యక్రమాలు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంట, అంటే డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, లేదంటే క్విజ్లో కానీ, లేదంటే ఎలక్యూషన్ కానీ, డ్రాయింగ్, ఎనీథింగ్, ఎస్సే రైటింగ్, ఇట్లాంటి ఏదైనా అంటే చదువుతో పాటు మిగతా అసలు మిగతా వాళ్ళతో ఎలా ఉంటున్నాడు, ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఎవరితో మాట్లాడలేదా, తనలో తను ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా. ఎందుకంటే చాలా వరకు పిల్లలు అన్ని తల్లిదండ్రులకు చెప్పే పరిస్థితి లేదు. ఎక్కువ టీచర్లకు చెప్పుకుంటారు, లేదా తోటి విద్యార్థులు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటారు. కనుక తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు కేవలం ఇంటి దగ్గర ఎట్లా చదువుకుంటున్నావు, చదువుకో, ట్యూషన్ పంపించి ఇట్లాంటివి కాకుండా అసలు స్కూల్ వాతావరణంలో ఎట్లా ఉన్నాడని తెలుసుకోవడం చాలా ముఖ్య ఉద్దేశం. అది కూడా వాళ్ళ క్లాస్ టీచర్ కానీ వాళ్ళకు చదువు చెప్పే టీచర్ ద్వారా తెలుసుకుంటే దాని విలువ ఇంకెక్కువ ఉంటుంది. కరెక్ట్గా చెప్తారు ఎలా ఉంటున్నారు అబ్బాయి, ఎలా ఉంటున్నారు అమ్మాయి, స్కూల్ ఎలా ఉంటున్నారు, ఏం చేస్తారు, ఎలా చదువుకుంటారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి పిల్లల సమక్షంలోనే మాట్లాడతారు. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్, ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లల సమక్షంలోనే మాట్లాడి చెప్పాలి. ఇది మామూలుగా ప్రైవేట్ స్కూల్స్లో చాలా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకొని చేస్తారు. అందులో పేరెంట్స్ ఎవరన్నా హాజరు కాకపోతే వాళ్ళని అట్లా అంత సీరియస్గా చేస్తారు. అందుకని ఇది మొదటిసారిగా ఇది చేస్తున్నాము. సుమారుగా చాలామంది తల్లిదండ్రులు వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ టైం 100% అందరు రావాలి తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి మా అమ్మాయి ఎలా ఉంది, ఏంటి, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అలా చేయడం మొదలు పెడితే స్కూల్ యాజమాన్యం మీద కూడా కొంచెం బాధ్యత పెరుగుతుంది. అంటే బాగా చేయట్లేదని కాదు, కానీ టీచర్లకు కానీ, హెచ్ఎంకి కానీ, స్కూల్లో పనిచేసే మిగతా వాళ్ళకి కానీ, వంట వండే వాళ్ళకి కానీ, వాచ్మెన్కి కానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మో నన్ను ఈసారి పేరెంట్ టీచర్స్ మీటింగ్లో వీళ్ళు నన్ను ఏమన్నా అడుగుతారు, సో నా ఉద్యోగం నేను బాగా చేయాలి.